दर्भेश्वासीनः दर्भान् धारयमानः पवित्रिप्राणानायम्या विश्वक्सेनाय नमः। विश्वक्सेनं सकलवेदप्रौढसैन्याधिनादं मुद्राचक्रे करदलयुगे शङ्खदण्डवदधानम्। ॐ नमो भगवते श्रीकोदण्डरामचन्द्राय। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं నమామి. దశరథానందవర్ధనుడుగా కౌసల్యానందవర్ధనుడుగా సుప్రసిద్ధమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సుప్రసిద్ధమైనటువంటి చారిత్రక స్థలం చంద్రగిరి పట్టాభిరామ దేవాలయంలో అందమైనటువంటి కోవెలలో అద్భుతమైనటువంటి అలంకారాల మధ్య ఈనాడు శ్రేష్టమైనటువంటి కోదండరామస్వామి వారి కళ్యాణమూర్తిగా తాము ప్రత్యక్షమై అద్భుతమైనటువంటి కోదండాన్ని ధరించి స్వయంగా ఒకవైపు తనకు చక్కగా ఎడమవైపు సోదరుడైనటువంటి లక్ష్మణుడు శ్రేష్టమైనటువంటి కోదండాన్ని ధరించి ప్రకాశమానంగా ఉంటూ ఉండగా సుప్రసిద్ధమైనటువంటి మాతృమూర్తి కౌసల్యాదేవికి గొప్పదైనటువంటి ఆనందాన్ని చేకూర్చేటువంటి కోడలుగా సీతామహాదేవి శ్రేష్టమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క హస్తపద్మాన్ని అందుకునేటువంటి కళ్యాణ ఘట్టం. దర్శిద్దాం, వారి అనుగ్రహం పొందుదాం. సమర్పయామి ప్రోక్ష్యాపరిశిత్యాశేషణాదిపురుషోద్య ఓం సమచీనాన్యవేత్పరితో వదంతి విశ్వక్సేనాన్నయంతి యోస్మాన్ ద్వేష్టియంతి వయం విస్మః విశ్వక్సేనాభివృషిదాహరే. విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంత ప్రచోదయాత్. అనయా ధ్యానవాహనాది షోడశోపచారపూజయా భగవాన్ విశ్వక్సేనః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో మహాంతో న గృహ్ణन्तు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. విశ్వక్సేన ప్రసాదం యజమానస్య శిరసి నిక్షిపేత్. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్యంతే. యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విశ్వక్సేన ప్రసాద సిద్ధిరస్తు. ప్రాణానాయమ్య పూర్వోచ్చరతి సంకల్పకారేణ అస్మిన్ పాణిగ్రహణ మహోత్సవకర్మణి ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం సకల ఉపకరణ శుద్ధ్యర్థం శుద్ధ్యర్థ శుద్ధి పుణ్యాహ వచనం కరిష్యే. చరణం పవిత్రం వితతం పురాణయేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాతి పాత్మానమరాతింతరేమ. విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠవసి విష్ణోస్న్యప్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్వమసి వైష్ణవమసి విష్ణవే త్వా గంధద్వారాంతరాధర్షాన్నిత్యపుష్టాంకరీషిణీ. ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఆపముందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే. యస్త్వా హృదా కీర్ణామన్యమానో మర్త్యం మృత్యోదోహవీమి. గ్రీష్మో హేమంతవతనో వసంతః శరద్వర్షాస్సు వితన్నో అస్తు. తేషామృతో నాగుం శతశారదానాన్నిపాతయేషామభయే స్యామ. ఆకలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే. ముక్తైర్యజ్ఞేషు వర్ధతే. హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః. యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః. యాః ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః. బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహరతి. ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ప్రభో యజ్ఞేషు దేవయంతో అర్చంద్యావానమోభిః పృథివీ షద్ధి.
येषां ब्रह्माण्यसामान्य विप्रा विश्वग्वियन्ति वनिनो न शाखाः तत्कलशे आधारादिपद्मान्तं योगपीठं संकल्प्य ओं ब्रह्म आधारशक्त्यै नमः कालपावक कूर्माय नमः सहस्रफणादृत चतुर्श्र भूमण्डलानन्ताय नमः भूम्यै नमः धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः अधर्माय नमः अज्ञानाय नमः अवैराग्याय नमः अनैश्वर्याय नमः मध्ये ओं हुं सदाशिवाय नमः ऋग्वेदाय नमः ओं यजुर्वेदाय नमः ओं सामवेदाय नमः ओं अथर्ववेदाय नमः ओं कृतयुगाय नमः ओं त्रेतायुगाय नमः ओं द्वापरयुगाय नमः ओं कलियुगाय नमः ओं वैकारिक अहंकाराय नमः ओं तैजसहंकाराय नमः ओं भौतिक अहंकाराय नमः ओं सत्वगुणाय नमः ओं रजोगुणाय नमः ओं तमोगुणाय नमः ओं यं घं गं खं कं तुलिकारूपेभ्यो पृथिव्युक्तेजो वायुव्याकाशात्मभ्यो फट् नमः ओं भं आस्त्ररूपाय जीवात्मने नमः ओं रामण्यमण्डलाय नमः सोममण्डलाय नमः ओं हां सूर्यमण्डलाय नमः परिश्वेताय द्वादशदलयुताय विपुलकन्निकाकेशरयुताय गुणत्रयात्मकाय सम्पूर्ण अव्यक्तपद्माय नमः ओं भद्रासनाय नमः तद्भद्रपीठिका मध्ये शङ्खं चक्रं च चापं परशुमशुवृषं शूलपाशाङ्कुशास्त्रं बिभ्राणं वज्रखेटे हलमुसलगदा कुन्तमज्जुकृतंष्ट्रं ज्वालाकेशं त्रिनेत्रं ज्वलधननिभं हारकेयूरभूषं ध्यायेत् षट्कोणसंस्थं सकलऋतुजनप्राणसंहारचक्रम् ॐ श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मन्त्रयन्त्रतन्त्र औषधास्त्रशस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय ओं नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरियुताय सर्वदिक्षोपनकराय हुं फट् ब्रह्मणे परञ्ज्योतिषे सहस्रार हुं फट् वाद्यम् दर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात् स्वामिनः मनस्समाधीयतां समाहितमनस्स स्मः प्रसीदन्तु भवन्तः प्रसन्नाः स्मः ओं भवद्भिरनुज्ञातः वासुदेव पुण्याहं वाचयिष्ये वाच्यताम् ओम आपः शिवापः सन्तु ओं गन्धाः सुगन्धाः पान्तु ओं सुमनसः सौमनस्यमस्तु ओम अक्षतम् अक्षतं चारिष्टं चास्तु ओम अन्वाहार्यः सुमन्वाहार्योऽस्तु ओं दक्षिणाः स्वस्ति दक्षिणाः पान्तु ओं दर्भाः स्वस्ति दर्भाः पान्तु ओं बहुधेयम् अस्तु ओं 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 नमो भगवते वासुदेवाय भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि वासुदेवस्य भगवान् पवित्रं वासुदेव पवित्रं शतधारं सहस्रधारं अपरिमितधारं अपरिमितम् अच्छिद्रम् अक्लिष्टम् अक्षय्यम् अनन्तम् अरिष्टम् अच्युतं परमं पवित्रं भगवान् वासुदेवः पुनातु ओं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ओं सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात् ओं एषा कृतरेषु भगवान् वासुदेवः ओं एषा कृतरेषु भगवान् संकर्षणः ओं एषा कृतरेषु भगवान् प्रद्युम्नः
ఓం ఏషాగ్రేషు భగవాన్ అనిరుద్ధ మహాపురుషో వర్ధతాం సత్యో వర్ధతాం అచ్యుతో వర్ధతాం అనంతో వర్ధతాం ఓం భగవాన్ వాసుదేవో వర్ధతాం వర్ధంతాం మహాపురుషాః శాంతిరస్తు న్యూనాతిరిక్తం యావద్వర్షశతం సంపూర్ణమస్తు శుద్ధయే వాసుదేవోస్తు లాంగలే శుద్ధయే సదా ప్రద్యుమ్న శుద్ధయే చాస్తు అనిరుద్ధోస్తు శుద్ధయే కర్మణాం శుద్ధయే చాస్తు విష్ణు సర్వత్ర సంస్థితః దోషానాం హరణాయాస్తు గదాచక్రాసుభృత్సదా యాగేషు చ రథస్యామః నగరగ్రామవాసినాం తుష్టయే పుష్టయే చాస్తు ఆయురారోగ్యసిద్ధయే గురూణాం సాధకేంద్రాణాం పంచకాలోత్థాత్మనాం సర్వదా పుత్రమిత్రాణాం దాసీదాసగవామపి వేదశాస్త్రాగమాదీనాం అస్తు ప్రాణాయ సర్వదా అవిఘ్నమణి సంచాస్తు సంపదశ్చోత్తరోత్తరం పుణ్యాహం శుద్ధయే చాస్తు వాసుదేవాదిమూర్తిమాన్ శంఖచక్రగదాపద్మైః యుక్తः సర్వేశ్వరేశ్వరः ప్రియతాం భగవాన్ దేవో లాంగలే ప్రియతాం సదా ప్రద్యుమ్న ప్రియతాం నిత్యం అనిరుద్ధసురేశ్వరः నారాయణ సురేచాస్తు కర్మణాం పూర్ణాయ చ న్యూనాధికానాం శాంత్యర్థం ప్రియతాం భగవాన్ విభుః ఓం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవ్యుషం యథా వై సూర్యముదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేతి యత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు స్వస్తి పుణ్యాహం భవంతో బ్రువంతు కర్మణే స్వస్తి ఓం వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనోరాధాన్ హవిషా వర్ధయంతః శపుంజే వేమహరస్వేదాః వృద్ధిపుణ్యాహం భవంతో కర్మరుధ్యతాం ఓం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునేమహే ఇంద్రస్సునీతే సహమా పునాతు సోమస్వస్త్యావృణస్సమీచ్యా యమో రాజా ప్రమణాహు పునాతు మాం జాతవేదామోర్జయంత్యా పునాతు భోర్భువస్సువః తచ్చయ్యోరావృణీమహే గాతయజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చ గాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతిః స్థానాని దేశాని సహస్రబాహుర్వరేణ్యనామా విరజాంసి నామా తేభ్యో నమస్తే మృహూనాయ పుత్రాభిమానం పరిరక్షయంతం ప్రాచ్యాం దిశే వాసుదేవో మార్జయతాత్ దక్షిణాయాం దిశ సంకర్షణో మార్జయతాత్ ప్రతీచ్యాం దిశ ప్రద్యుమ్నో మార్జయతాత్ ఉదీచ్యాం దిశ నిరుద్ధో మార్జయతాత్ ఊర్ధ్వాయాం దిశ మహాపురుషో గదాధరో మార్జయతాత్ ఇత్యేతేభ్యః శ్రీపాంచరాత్రాగమదీక్షితేభ్యః శ్రీవైష్ణవేభ్యః వేదవిద్భ్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యాహ వచనమంత్రదక్షిణాయమానస్వనసోత్సాహం ప్రమితి హిరణ్యం తుభ్యమహం సంప్రతుతే నమః వాస్తోష్పదే ప్రదయాని యస్మాన్ స్వావేశో అనమేవో భవానః యత్తే మహే ప్రయోజన్నో యశస్వసన్న ఏభిత్యుపదేశం చతుష్పదే వాస్తోష్పదే సక్మయా సుఖం సదా తే సక్షేమహిరణ్మయా గాతుమత్యా ఆవహ క్షేమోపయోగే వృణో యూయం పాత స్వస్తిభిः సదా నః అమీవః వాస్తోష్పదే విశ్వారూపాన్యా విశన్ సఖా సుషేవ ఏధినః శుభగుం శుభం వాద్యం
కోదండరామ కళ్యాణ స్వరూపాయ నమో నమః. అదిగో అందమైన అద్భుతమైన చంద్రగిరి స్వామివారి దేవాలయంలో శ్రేష్టమైనటువంటి కోదండరామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అద్భుతమైన రీతితో జయాసూత్రవతి సమేతంగా విశ్వక్సేన ఆరాధనతో ఆరంభమైంది. శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అంటూ చక్కగా శ్రేష్టమైనటువంటి భగవత్ సంకల్పపూర్వకంగా సాగేటువంటి భాగవత భక్త సంకల్పపూర్వకంగా అదిగో కళ్యాణాన్ని ఆరంభించారు. కంజాతపత్రాయతలోచనాయ కర్ణావతంసోజ్వలకుండలాయ కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అదిగో అందమైన వరుడు, అద్భుతమైనటువంటి పాండ్యరాజులు ధరించేటువంటి శ్రేష్టమైనటువంటి కిరీటాన్ని ధరించి అద్భుతమైన కోదండం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండగా చక్కగా మరొక వైపు తన సోదరుడైనటువంటి లక్ష్మణుడు శ్రేష్టమైనటువంటి భ్రాతృభక్తి పరాయణుడై స్వామిని సేవిస్తూ ఉండగా స్వామివారికి చక్కగా కుడివైపున అమ్మవారు ఎంతో అందమైనటువంటి వైరముడి కిరీటాన్ని చక్కగా ధరించి అద్భుతమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి హారతార కిరీట కేయూర విభూషితాంగురాలై అందమైనటువంటి నవవధువుగా సన్నద్ధమై మాత సీతామాత అదిగో శ్రేష్టమైనటువంటి స్థానంలో ఆ కళ్యాణ మండపంలో సమస్తమైనటువంటి భక్తుల యొక్క ఆ స్వామివారి యొక్క దివ్య నామపూర్వకమైనటువంటి గోవింద నామపూర్వకంగా శ్రీ కోదండరామస్వామి గోవిందా అంటూ వారందరూ కూడా కీర్తిస్తూ ఉండగా అదిగో ఆరంభించారు చక్కగా కళ్యాణాన్ని. ఎవరైతే శ్రేష్టమైనటువంటి తన యొక్క ప్రతాపంతో విశ్వానికి క్షేమలాభాలను కలిగించారో అటువంటి స్వామి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షంలో చక్కగా పూర్ణిమా తిథిపూర్వకంగా శ్రేష్టమైనటువంటి వ్రతదినంగా హనుమజ్జయంతి వ్రతదినమని ఆచరిస్తూ ఉన్నటువంటి ప్రజలతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి స్థానంలో చారిత్రక స్థలంలో అదిగో స్వామివారు అంగరంగ వైభోగంగా తమ యొక్క అద్భుతమైనటువంటి కన్యాదాన పూర్వకంగా సాగేటువంటి కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకుంటున్నటువంటి మంగళకరమైన క్షణాలు ఇవి. అదిగో కైంకర్యపరులు అద్భుతంగా స్వామివారికి కంకణధారణాది రూపాత్మకమైనటువంటి కార్యవిశేషాలు నిర్వహిస్తూ అదిగో జగదేక వీరుడైనటువంటి ఆ పరమపురుషుడు సహస్ర గుణాలతో, సహస్రం అంటే అనంతమని అర్థం, అనంతమైనటువంటి గుణాలతో ప్రకాశించేటువంటి కోదండరామస్వామి వారు అద్భుతమైనటువంటి కోదండం ఎడమ చేతిలో చక్కగా ప్రకాశిస్తూ ఉండగా చెదరని చక్కని చిరునవ్వులతో కూడినటువంటి దివ్యమైనటువంటి ఆ ముఖపద్మంలో అందమైనటువంటి నుదుటి భాగాన చక్కగా ధరించినటువంటి శ్రేష్టమైన తిరుపుండ్రంతో ప్రకాశిస్తూ స్వామి కైంకర్యపరులు అందిస్తూ ఉన్నటువంటి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం మొదలైనటువంటి సేవా విశేషాలతో కూడినటువంటి ఆ విశేషాలను చక్కగా విఖనసముని ప్రోక్తమైనటువంటి విధానపూర్వకంగా వారు ఈ కళ్యాణ కార్య విశేషాన్ని స్వీకరిస్తున్నటువంటి క్షణాలు. విద్యున్నిభంబోధసు విగ్రహాయ విద్యాధరై సంస్తుత సద్గుణాయ వీరావతారాయ విరోధిహంత్రే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. స్వామివారు అందమైనటువంటి పెండ్లి కుమారుడుగా ఇక్కడ చక్కగా తాను ప్రకాశిస్తూ ఎంతో అందంగా తోడు పెండ్లి కొడుకుగా సాక్షాత్తు మహానుభావుడు భ్రాతృవత్సలుడైనటువంటి ఆ లక్ష్మణ స్వామివారు ఒకవైపు ప్రకాశిస్తూ ఉండగా చిరునవ్వులతో ఇక్కడ అన్నదమ్ములు విశ్వాన్ని ఆశీర్వదిస్తూ ఉండగా అదిగో అందమైనటువంటి మాతృమూర్తి సీతామహాదేవి ఇక్కడ సన్నద్ధమై ఉన్నారు.
సాక్షాత్తు మెరుపులతో నిండినటువంటి నల్లని మబ్బులాగా ప్రకాశించేటువంటి పరాక్రమంతో ఉన్నటువంటి స్వామి అదిగో తీసుకుని నిత్య కైంకర్యాదులు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానిలో ఈరోజు నవాన్నక బ్రహ్మోత్సవ అంతర్గతంగా రాముల వారికి కళ్యాణ మహోత్సవం చేస్తున్నామన్నమాట. ప్రధానంగా మొదట మనం సంకల్పం చేసుకున్నాం, ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలనేసి. అట్లాగే మనం కుటుంబంలో కూడా అందరూ బాగుండాలని సంకల్పం చేసుకున్న తర్వాత భగవద్ అనుజ్ఞ తీసుకుని ఈ కళ్యాణ మహోత్సవం ఆచరించేస్తున్నాం, స్వామి అనుగ్రహించండి అనేసి. తర్వాత విశ్వక్సేన ఆరాధన చేశాం. విశ్వక్సేన ఆరాధన అంటే సైన్యాధ్యక్షుడు ప్రథమమైనటువంటి ఆరాధన ఆయనకి చేస్తారు. ఆయన ద్వారానే భగవంతుడు ముందుకు రావాలనన్నా లోపలికి వెళ్ళాలన్నా ఎక్కడున్నా సరే ఆయన ముందు నడుస్తూ ఉంటే యొక్క స్వామి వస్తూ ఉంటారన్నమాట. అందుకని విశ్వక్సేన ఆరాధన చేశాం. తర్వాత స్థలశుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి, శుద్ధ్యర్థం మనం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క ఏవైతే సంభారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా శుద్ధిపరచడానికి ముందు స్థలాన్ని శుద్ధి చేశాం. అట్లాగే మన దేహాన్ని శుద్ధి చేసుకున్నాం, లోపల ఉన్నటువంటి ఆత్మను శుద్ధి చేసుకున్నాం. తర్వాత ద్రవ్యశుద్ధి, తీసుకొచ్చినటువంటి సామాను మొత్తాన్ని కూడా శుభ్రపరుచుకుని అవి పెరుమాళ్ళకి నివేదించడానికి గాను మనం సిద్ధపరచుకున్నాం. ఆ సందర్భంగా పుణ్యాహవచనం అంటే పుణ్యమైనటువంటి తీర్థం, గంగేచమని నేచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆగమధర్మం చెబుతుంది. అనేక నదుల్లో ఉన్నటువంటి తీర్థాన్ని ఇక్కడికి ఆవాహన చేసి ఆ తీర్థాన్ని మనం ప్రోక్షణ చేసుకుంటామన్నమాట. దాన్ని పుణ్యాహవచనం అంటున్నాం. తర్వాత ఇప్పుడు కళ్యాణం అంతర్భాగంగా ప్రథమత నిర్విఘ్న పరసమాప్త అవాప్తి సిత్యర్థం, జాతాదోషాది సకల దోష నివారణాసిత్యర్థం, రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. అంటే దీనిలో విశేషం ఏంటంటే మామూలుగా నవాన్నక బ్రహ్మోత్సవ సందర్భంగా ఒక కళ్యాణం చేస్తున్నాం. ఈ నవాన్నక బ్రహ్మోత్సవ సందర్భంగా మొట్టమొదట ఒక కంకణధారణ అవుతుంది, రక్షాబంధనం. తర్వాత ఇది వివాహానికి మాత్రం సంబంధించినటువంటి రక్షాబంధనం ఇప్పుడు మన అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఎందుకంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తున్నట్లయితే ఏదన్నా రాకూడనటువంటిది, కలగకూడనటువంటిది అంటే జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ కనుక జరిగినట్లయితే వాటి యొక్క మైలు అంటారు దాన్ని, ఆ అశౌచం మన శరీరానికి అంటకుండా ఉండేదానికి రక్షణి స్వీకరిస్తాం, రక్షణ కట్టుకుంటామన్నమాట. తర్వాత ఇటువంటివి వచ్చినా సరే మన శరీరానికి అవన్నీ అంటవు, ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటామని దాని అర్థం. తర్వాత అట్లాగే ద్విజ ఆశ్రమ అధికార సిద్ధ్యర్థం, బ్రహ్మతేజస్ అభివృద్ధి సిద్ధ్యర్థం, సాంగోపాంగం సకల వేద అధ్యయన సంపాదనార్థం, ఇటువంటివన్నీ కూడా గో సర్పభయ నివృత్తి సిద్ధ్యర్థం యజ్ఞోపవిధారణం చేస్తాము. యజ్ఞోపవిధానం అనేటువంటిది ద్విజాశ్రమ అధికార సిద్ధ్యర్థం అంటారంటే బ్రాహ్మణుడు అయ్యేదానికి, అంటే బ్రాహ్మణ క్షేత్ర వయస్సులో అనేటువంటి ముగ్గురికి కూడా ఈ యొక్క యజ్ఞోపవిధారణ ఉంది. వాళ్ళ సంధ్యావందనాలు చేసుకోవాలి. సంధ్యావందనం కనుక చేసుకున్నట్లయితే మాత్రమే వాడికి ఆ యజ్ఞోపవీసమైనటువంటి ఫలితం కూడా దక్కుతుందని మన ఆగమధర్మాలు తెలుస్తుంది. తర్వాత యజ్ఞోపవిధారణం చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు రక్షాబంధనం స్వామికి సమర్పణ చేస్తాం. చూద్దాం. ఓం బృహత్సామక్షత్రవృష్టియం దృష్టభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్త శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు విశ్వేత్తాతే సవనే సుప్రభాత్యాయాతకర్ధమఘవన్నింద్రసింగతే పారావదన్యత్తురు సంభృతం వశ్వవావృణో శరభాయ ఋషిబంధవే.
పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంతు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అనంతాశ్రమసిద్ధిర్ధం యజ్ఞోపవీతధారణం కరిష్యే యజ్ఞోపవీతధారణ శుభముహూర్తో అస్తు. యజ్ఞోపవీతధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. సుప్రతిష్ఠితమస్తు. ప్రతద్విష్టపదే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠ యస్యోర్హత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువావృధానాం నతే మహిత్వమన్వష్ణువంతి ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణోదేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీమేష ఏతాం క్షేత్రాయ విష్ణుర్మనుషేతు శస్యన్ ధ్రువాసో అస్య కీరయోజనా సహ వృక్షితిగోసజనిమాచకార త్రిదేవః పృథివీమేష ఏతాం విచక్రమే శతర్చ సమ్మహిత్వా ప్రవిష్టురస్తు తమసస్తవీయాన్ త్వేషగుహ్యస్య స్థవిరస్య నామ అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పష్పసే ఇంద్రస్య యజ్ఞः సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాగ్రవాగో సమింధతే విష్ణోర్యత్పరమం పదం. వాద్యం. ఓం నమో కళ్యాణరామచంద్రాయ. చక్కగా నీలమేఘ శ్యామల కోమలమూర్తిగా ప్రకాశిస్తూ విద్యాధరాది గణాల చేత నిరంతరం కీర్తించబడుతున్నటువంటి సద్గుణ సంపన్నుడై వీరావతారం కోదండాన్ని ధరించి అధర్మపరులైనటువంటి రాక్షసులను అలవోకగా సంహరించినటువంటి విరోధి హంతరే అని ఎవరినైతే కీర్తిస్తున్నారో అటువంటి స్వామి నమోస్తు రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణ ప్రభువుతో కలిసి ఉన్నటువంటి హే రామచంద్ర ప్రభు మీకు నమస్సుమాంజలు అంటూ అదిగో ఆ స్వామికి చక్కగా ఆ కళ్యాణ సమయంలో నిర్వహించవలసినటువంటి విధానాన్ని అనుసరించి చక్కగా యజ్ఞోపవీత ధారణాది విశేషాలను నిర్వహించారు. మధుపర్కం అనేటువంటి దివ్యమైనటువంటి మధుపర్క ప్రాశనం అనేటువంటి దాన్ని నిర్వహిస్తూ మధుపర్క కళ్యాణ వస్త్రాలను చక్కగా స్వామివారికి సమర్పించబోతూ ఉన్నటువంటి క్షణాలు దర్శిద్దాం. శ్రీరామచంద్ర గోవింద గోవింద. జనక మహారాజ పరమణః పుత్రీం ఆంగేరసపారహస్వచ్చ భారద్వాత్రయార్షేయ శ్రీ సాక్షాత్ భూదేవి అంశ సీతానామ్నీం కన్యాం వృణీధ్వం వృణీమహే దాస్యామీతపదగ్రం కూర్చున్నారాయణ హస్తే దద్యాత్ విష్ణుగాయత్ర్యాభిమంత్ర్యా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దధి మధు సంవిస్త్రం సవర్ణపాత్రేణ ధాయ
खण्डितदत्तयन्निधाय दधिक्रावण्णो वधवाता इत्यभिमन्त्र्य दधिक्रावण्णो कारसिञ्जिष्णारुष्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्वण आयोगं शतारिषत् मधुमातारतायुते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुदोषसि मधुवत्पार्थिवरुण्डजः मधुज्यौरस्तनः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः यन्मधुनायितमन्त्रेण त्रिः प्रासयत्वा यन्मधुनो मधव्यम् परममन्नाद्यम् वीर्यम् तेनाहम् मधुनो मधव्येन परमेणान्नाद्येन वीर्येण परमोन्नादो मधव्योऽसानि सकृत्मन्त्रेण अमृतापिदासनमति चरणम् पवित्रमित्युक्त्वा अमृतापिदानमसि चरणम् पवित्रम् विदतम् पुराणम् येन पूतस्तरति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन पूताति पाप्मानमरातिन्तरेम भैतमन्त्रेण कुशपुष्प अक्षतोदकैः फलोदकम् निहृत्य हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवीन्द्यामुते माम् कस्मै देवाय हविषा विधेमाम् कनकसम्पन्नाम् कनकाभरणैर्युताम् दास्यामि विष्णवे तुभ्यम् ब्रह्मलोके जिगीषय कन्या मे जागृतो भूयात् कन्या मे देवपार्श्वदः कन्या यः सर्वतो भूयात् तद्दानम् मोक्षसाधनम् नरस्य दक्षिणाम् दद्यात् सालग्रामशलाचक्रे पुपनान सुहृत्सद यस्मात् तस्मात् शवम् मे कन्यादानसमये सालग्राम इवं वस्त्राणि मन्त्रेण वस्त्रमाच्छाद्य इवं वस्त्राणि पीवसावसाधे इवो रच्छिद्रामन्तवो सर्गाः अवातिरतमनृतानि विश्वा ऋतेन मित्रावरुणा सचेथे युवासुवासः परिवीत आगात्समुश्रेयान् भवति जायमानः तन्धीरासः कवयमुन्नयन्ति स्वाधियो मनसा देवयन्तः वाद्यम् गोविंद रामचंद्राय दिव्यकार्मुकधराय संसक्त दिव्यायुधकर्मुकाय समुद्रगर्वापहरायुधाय सुग्रीवमित्राय हरिः मुरारिसुरारिहन्त्रे నమోస్తు రామాయ సలక్ష్మణాయ. చక్కగా ప్రకాశించేటువంటి కోదండంతో ఎంతో అద్భుతమైనటువంటి వరుడుగా ప్రకాశిస్తున్నటువంటి రామచంద్ర స్వామివారు అదిగో శాస్త్ర మర్యాదానుసారం చక్కగా మధుపర్క విశేషమనేటువంటి దాన్ని మధుపర్క ప్రాశనమని దాన్ని చక్కగా స్వీకరించి ఆ తర్వాత మధుపర్క వస్త్రాన కళ్యాణ వస్త్ర సమర్పణం అనేటువంటి కార్య విశేషంలో భాగంగా చక్కగా స్వామివారు కళ్యాణ వస్త్రాలు ధరిస్తుండగా అదిగో మాతృమూర్తి సాక్షాత్తు సీతామాత భువనైక జాత భూగర్భమాత అంటూ చక్కగా ఎవరైతే భూమికున్నంతటి ఓర్పుతో ఎవరైతే తమ జీవితాన్ని నడిపారో అటువంటి సీతామహాదేవికి కూడా చక్కగా కళ్యాణ వస్త్రాలను చక్కగా సమర్పించారు. ఎంతో అందమైనటువంటి అస్త్ర విశేషంతో ప్రకాశించేటువంటి లక్ష్మణ ప్రభువు కూడా నూతన వస్త్ర విశేషాలతో అదిగో ప్రకాశిస్తున్నారు. వేద వేదాంతగీయమానస్య ఔదుంబర వేలాయమాన అనేక కోటి బ్రహ్మాండానాం తస్య రోమకోపరంధ్రస్య సత్వరజస్తమో గుణాధిష్ఠిత హరిహర బ్రహ్మాదిక మహామహిమాభిరామస్య ఆదిమధ్యాంతరహిత పరం జ్యోతిస్వరూపస్య అణిమాద్యష్టప్రదాయిని లక్ష్మీరమణస్య విశాలోరస్థల పరిభ్రాజమాన కౌస్తుభింబిత భువనత్రయస్య కమలాలయ కమలముఖ కమల ప్రియ కమలలోచన కమల బాంధవస్య ఏవం విధ పుండరీకాక్షస్య సమగ్రైశ్వర్యాది షడ్గుణ సంపన్న భగవన్నామధేయస్య పరబ్రహ్మస్వరూపిణః పరమపురుషస్య
విరాడ్రూపిణః సర్వేశ్వరస్య సకలదోషఘనపటల ప్రభంజనస్య నిఖిల దురిత నివారణ పంచాననస్య అచింత్యాపరివితభ్రియమానస్య అస్య శ్రీపరవాసుదేవస్య జ్ఞానశక్త్యాద్యనంత కళ్యాణగుణగణైకతానస్య ఆద్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాజనోగమధ్యే పరిభ్రమాయమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్తమహదహంకార పృథివ్యక్తేజో వాయువ్యాకాశాద్యావరణైః ఆవృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకటాహకరండే సకలాదీష్టత్రయాదివరాహదముష్ట్రాంకురమృణాలభూతస్య జగన్మూలకంద భగవదాధారశక్తిపూర్మాద్యష్టదిగ్గజానంతస్య ఫణామండలస్యో ప్రతిష్ఠితస్య అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళాఖ్యలోక సప్తకస్య ఉపరితలే వర్తమానస్య భూర్భువస్సువర్మహజ్జనతపస్సత్యకస్య లోకస్య భూభాగే సంస్థితస్య బాహ్యే అంధతమసావృతే అనంతసూర్యకిరణ తేజసా ప్రకాశితేన లోకాలోకచలేన వలయితస్య జంబూప్లక్షకుశక్రోంచశాకశాల్మలి పుష్కరాఖ్యసప్తద్వీపైః పరిమండితస్య లవనైక్షుసురాసర్పితదిక్షీరశుద్ధోదాఖ్యసప్తసముద్రైః పరివృతస్య భారతకింపురుషైరణ్మయ ఉత్తరకురుహరిరమ్యక భద్రాశ్వకేతుమాలాయిలావృతాఖ్యనవఖండైః పరివృతస్య చైత్రరథ గంధమాదన వైభ్రాజనందనాఖ్య దివ్యోద్యానైః పరిశోభితస్య అరుణోదయ మహాభద్ర సీతోదాఖ్య దివ్య సరోవరైః విరాజితస్య గంగా యమునా సరస్వతి నర్మదా కృష్ణవేణి సరయూ దంగభద్రా గోదావరి కావేరాఖ్య పుణ్యనదీభిః పరిశోభితస్య భూమండలస్యోపరి భూర్భువస్సువర్మహజ్జనతపస్సత్యలోకానాముపరి బ్రహ్మాండకటాస్యోపరి భాగే ఆవర్ణజబైర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటివన్నర్గేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయా మండపే భగవదాధారశక్తి ప్రవృత్తి కూర్మాద్యగ్గిష్ట దిగ్గజానంతస్య ఫణామండలస్య ప్రతిష్ఠితస్య అపరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృ శ్రీభూమి నీలాభిః పరిసేవ్యమానస్య తద్వైః ప్రాగాదిక్షు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనుద్ధాఖ్యమూర్తిభిః శ్రీకీర్తిజయామాయేతి తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య ఆగ్నేయాదికోణేషు పురుషసత్యాచ్యుతనంతాఖ్యమూర్తిభిః విభూతిరతీచ్ఛా ప్రీతిభిః తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్వైః ఆదివరాహ శ్రీధర నరసింహేగ్రే భార్గవరామదశరథరామకృష్ణాద్యష్టవిద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్వైః సుదర్శన పాంచన్యకటాక్ భౌమోదకేశార్ంగ నందకాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్వైః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్వైః చండ ప్రచండ భద్ర సుభద్ర జయ విజయ ధాత్ర విధాత్ర ద్వారపాలకైః పరిసేవ్యమానస్య తద్వైః ఇంద్రాగ్నియమనివృతవర్ణవాయు కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకైః పరిసేవ్యమానస్య తద్వైః కుముద కుముదాక్ష పుండరీక వామన శంకుకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితాది పార్శ్వదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్వైః పరితః అభిగమనుపాయాన విద్యాస్వాధ్యాయ యోగాఖ్య పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్టైః సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యాది పరిస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య తద్వైః త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ అశ్వమేధాది సర్వకృత బల సిద్ధ్యర్థం త్వయా సహ దశ పూర్వేషాం. మీరందరూ కూడా స్వామి చెప్పింది చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీక అశ్వమేధ నరమేధ పృహుదిక్షు రాజసూయ యాగాది శతక్రతు పుణ్యఫల అవాప్తి సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం ఏకవింశతి సంఖ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత విష్ణులోక నివాసన సిద్ధ్యర్థం సాలంకృతం హిరణ్యోదకం పూర్వక కన్యాదానం అహం ఆచార్య ముఖేన కరిష్యే. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా
ఒక ఆడపిల్లను గనక దానం చేసినట్లయితే ఎంత ఫలితము ఉన్నది అనేసి మనకు చెబుతుంటారు ఆగమధర్మాదుల్లో. శాస్త్రంలో కూడా అదే ఉంది. కన్యాం కనక సంపర్ణాం కనక ఆభరణైరుతాం దాస్యామి విష్ణువే తభ్యం విష్ణులకే జకేషయ. మామూలు సాధారణమైనటువంటి ఒక ఆడపిల్లని పెంచి ఆ అమ్మాయికి వివాహం జరిపించినట్లయితే దానిని మించినటువంటి ఒక గొప్పదైనటువంటి ఫలితం లేదు అని ఆగమధర్మం. శాస్త్రధర్మం కూడా అంతే. అంటే ఏంటంటే ఇప్పుడేదో కొత్తగా వచ్చి ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళని కనాలి, వాళ్ళని పెంచాలి అని అంటున్నారు. ఇప్పుడు కాదు, ఇది కొన్ని లక్షల సంవత్సరాల కిందటే శాస్త్రం చెప్పుంది. ఏమంటే ఆడపిల్లని కని పెంచి ఆ అమ్మాయిని కన్యాదానం చేయమనుంది. కన్యాదానం చేసినట్లయితే మనకు మొత్తం భారతీయ సంస్కృతిలో 100 యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞాలన్నీ కూడా ఫలితం కన్యను దానం చేస్తే వస్తుంది. తర్వాత ఇంకేమిటి? ఇమాన్ కన్యాం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయితోహం ప్రయిత్స్యామి ధర్మకామార్థ సిద్ధయే. ఈ కన్యని మేము మీకు దానం ఇస్తున్నటువంటి కారణం ఉంది. ఏం చెబుతూ ఉందంటే అక్కడ ఇమాం కన్యాం కృతాం సాధ్వీం, ఈవిడ సాధ్వీమణి, సుశీల మంచి శీలం కలిగినటువంటిది, అలాగే సుబుద్ధి, అట్లా మంచి బుద్ధి కలిగినటువంటిది. ఇటువంటి దానిని గనక మనం దానం గనక చేసినట్లయితే అంతకన్నా గొప్పదైనటువంటిది ఇంకొకటి లేదు. అసలు ఆడవాళ్ళని ఎందుకు మనం మామూలుగా ఆడపిల్లల్ని కనాలి అంటే, ఆడపిల్లని కని వాడు దానం చేస్తే అవతల వాళ్ళకి వంశం అభివృద్ధి చెందుతుంది. ఆడపిల్ల లేకపోతే వంశం అభివృద్ధి చెందదు కదా. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకుని మన పెద్దవాళ్ళు అపుత్రస్య గతిర్నాస్తి అని ఆగమధర్మాలు శాస్త్రధర్మం చెప్పినా, పుత్రుడు అనేటువంటి వాడు ఒకడున్న తర్వాత ఆడపిల్ల ఉండటమే ఆగమధర్మం అనేసి కూడా మనకు తెలుస్తుంది. ఆ పిల్లని పెంచి అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానిం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ. 8 సంవత్సరాల లోపుగా ఆ పిల్లకి కన్యాదానం చేసినట్లయితే ఫలితం దొరుకుతుంది. ఎందుకనంటే ఆ పిల్ల వర్జన్ అంటే స్వచ్ఛమైనటువంటి పిల్ల అని ఆగమధర్మం చెబుతుంది. సరే, ఏదో రకంగా అయినా సరే మన వాళ్ళు ఆ యుక్త వయస్సు వచ్చిన తర్వాత పిల్లకి కన్యాదానం చేసినట్లయితే గోదానము, భూదానము, హిరణ్యదానము, షోడశ మహాదానాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. చేసిన వాళ్ళు సాక్షాత్ వైకుంఠంలో ఉంటారు. కాబట్టి ఆ యొక్క కన్యాదానం అంత విశిష్టమైనది అనేసి మన స్వాములు ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు. అందరూ కూడా గోవిందనామస్మరణ చేద్దాం. గోవింద. శ్రీకాంత కుచకుంభ కుంకుమ పరిరంభో గుణానాన్నిధి పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీపాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణశ్చ ప్రవృత్తిర్భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సరస్వతీ గిరిజ అహల్యా చ మండోదరి పాంచాలీ ఘట సంభవ శరమణై సీతా సతీ రోహిణి తారాసాగర మేఖలా గుణవతి పృథ్వీభూషా సుందరి కౌసల్యా చ అరుంధతీ చ వనితః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదుగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే చ నిషధో పుణ్యాచలేష్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. నానావేద పురాణ సార విభవ శ్రీపాంచరాత్రాగమాన్ శాస్త్రానామధికైః సమస్త ఫలదైః శ్రీవైష్ణవైః శాశ్వతః భక్తైర్భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన
सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ध्रुवा मुहूर्तो वस्तु ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशावयम् इहैवैधिमाव्यतिष्ठाः पर्वतैवाविजाचलिः इन्द्रैवेह ध्रुवस्थिष्ठा इह राष्ट्रमुधारय अभिदिष्टमृतं यतः अभरे सन्तु शत्रवः इन्द्रैव वृत्रः तिष्ठा अपः क्षोत्राणि सञ्जयन् इन्द्र एनमदीधरत् ध्रुवं ध्रुवेन हविषा तस्मै देवाभिब्रवन् अयं च ब्रह्मणस्पतिः ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवम् मंगलसूत्राधिष्ठारदेवताभ्यो नमः मंगलसूत्राधिष्ठारदेवताभ्यो नमः ध्यायामि औपचारिकस्थानमूर्तनिमुक्तहुण्डानि समर्पयामि मंगलसूत्राधिष्ठानदेवताभ्यो नमः सर्वराजोपचार पूजां समर्पयामि धूपमां ग्रापयामि दीपं दर्शयामि धूपदीपानान्तरशुद्धाचमणिं समर्पयामि फलं निवेदयामि प्रबोधिनी उपह्वये श्रीर्मा देवीर्जुहुतां तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रीलोके देवदुष्टावतारा तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्केण स्थितां त्वां वृणे आदित्यवर्णे तपसोऽभिजातो वनस्पतिस्तव वृक्षोपबिल्वः तस्य फलानि तपसानि सन्तमायान्तरायास्तु बाह्या लक्ष्मीः त्वयि पुमान् देवसखः कीर्तिः सः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुक्लभासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभोधमसमृद्ध्यन्तु सर्वान् निर्णतमे गृहात् गन्धद्वारान्तराधर्षान् नित्यपुष्टान् ईश्वरीकुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य ईश्वरे श्रयतां यशः कर्दमेन प्रजा भूता महि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि रिक्ते तपसमे गृहे देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्पिङ्गलां पद्ममालिनीं दुर्गां हिरण्मयीं लक्ष्मीं जातवे महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् लोकरक्षकहेतुना कण्ठे रुद्रामि शिवगे त्वमेव शरणां माङ्गल्यं तन्तुमानेन लोकरक्षकहेतुना कण्ठे रुद्रामि शिवगे त्वमेव शरणां सदा माङ्गल्यधारणमुहूर्त शुभमुहूर्तस्तु सुप्रतिष्ठितमस्तु भद्रावतिपदे त्वमेव शरदां सहताम्
సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మ. ముష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య దృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయి యథాహమస్య అతృభగ్స్త్రియై పుమాన్ యథా స్త్రీస్తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య దృప్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతత్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమాపితే ఆపశ్చత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞా మే కామః సమృద్ధ్యతాం శ్రీం పుష్టిం జగత్తుం శ్రియో మే కామః సమృద్ధ్యతాం విశ్వేత్తాతైతం బ్రహ్మణం
దయాపాత్రం జ్ఞానవైరాగ్యభూషణం వెంకటనాథార్యం వందే వేదాంతదేశికం యోనారంభాం నాదయామనవద్యమాం స్వరాచార్యపర్యంతాం వందే యోనిత్యమచ్చదుపదాం హృదైక్మరుగ్మం వ్యామోహరస్తైతరాణి సునాయ వేనే అస్మద్గురోర్భగవతస్యైకసింధో రామానుజశరణం ప్రపద్యే శ్రయాభూతిశ్రవణోదయమేనోదన్మయానాం ఆద్యశ్వర కల్పయేర్మగళాభిరామం శ్రీమద్వేంకటేశం ప్రణమాయ మూర్ధనా పూరం జరస్వాదా వయభట్టనార శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రేణ ప్రకార శ్రీమత్పరాంకుశమణిం ప్రణతోస్మి నిత్యం గృణా వానరమాయీరం శూజాబాలం సైదం నారాయణమేకే నట్కణ్ణేన్ తోడినాన్ వనరమాయీరం శూజాబాలం సైదు నారాయణ నమ్మకే నట్కణ్ణేన్ తోడినాన్ గృహాహి ఘృతమధిపత్యే పయస్వతేరంతురాశానోస్తోద్భవాదినాం విష్ణుపత్యఘోరాస్యేషానాసహసోయమనోతా బృహస్పతిర్మాతరిష్వాదవాయుः సంతు వానావాత అభినాఘృణంతో విష్టంబో దివో ధరణ పృథివ్యాస్యేషానా జగతో విష్ణుపత్ని అరుణాళ పెరమాళం పెరమాణాల సంభావనయే ఏ దక్షిణ తీసుకో ఒక 1000 రూపాయలు
సమన్యతే కృష్ణార్జః పరమం పదం స్తోమోదురాత్రమద్దామహర్భవదేర్వస్యాప్తి సర్వస్యదిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ఓ